హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం సిద్ధు నటించిన 'జాక్' మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ స్టార్ట్ చేసిన వెరీ ఫస్ట్ సెకండ్‌లోనే ఆపేసి ఇంకో మూవీ స్టార్ట్ చేయాల్సింది అని అనిపించిందండి. నిజం చెప్పాలి అంటే అసలు ఆ ఇనీషియల్ పోర్షన్స్‌లో కేస్‌కి సంబంధించి బ్రీఫింగ్ అలాగ ఇవ్వాలన్న థాట్ ఎవరికొచ్చిందో గాని బుర్ర పాడండి. మూవీ స్టార్ట్ చెయ్యగానే బుర్ర ఫ్రీజ్ అయిపోయింది అంతే. ఇంకా కళాఖండం అయ్యాక హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్ కొంచెం ఆడ్‌గా అనిపించినా, లైట్‌గా కొత్తగానే అనిపించింది. ఆ తర్వాత మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా మూవీ ఫ్లోతో పాటు అలా పరిచయం అవుతూ ఉంటాయి. ఇంకా 35 మినిట్స్ ఆఫ్ ద మూవీ కంప్లీట్ అయ్యాక ఒక మంచి ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ ఓపెన్ అవుతుందండి. ఇంకా అక్కడి నుంచి ప్రీ ఇంటర్వెల్ వరకు కొంచెం మన ఇంట్రెస్ట్‌ని గ్రాబ్ చేసిందనే చెప్పాలి. ఇంటర్వెల్‌ని మళ్ళీ ఒక మంచి బ్యాంగ్‌తో ఇద్దామని ట్రై చేశారు. అది నా వరకైతే మాత్రం పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ అక్కడొచ్చిన మ్యూజిక్ కూడా అసలు మినిమమ్ అంటే మినిమమ్ కూడా ఇంట్రెస్టింగ్‌గా లేదు. చాలా చిరాకొచ్చింది ఆ సీక్వెన్స్ అంతా గూడా. ఫస్ట్ హాఫ్‌లో హీరోయిన్ క్యారెక్టర్‌తో నడిపించిన ట్రాక్ అంతా గూడా చాలా అంటే చాలా బోర్ కొట్టింది. అండ్ ఇరిటేటింగ్‌గా కూడా అనిపించిందండి. అసలు ఎందుకు ఆ ట్రాక్ అసల? హీరోకి తన ఫాదర్ క్యారెక్టర్‌కి మధ్య కొన్ని పోర్షన్స్ బానే అనిపించాయి. అండ్ లైట్‌గా ఫస్ట్ హాఫ్‌లో మదర్ సెంటిమెంట్‌ని ట్రై చేశారండి. విజువల్‌గా అబ్బా! ఏటింత చెండాలంగుంది అని అనిపించినా కూడా ఎమోషనల్‌గా మాత్రం బాగా కనెక్ట్ అయిందండి. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ 15-20 మినిట్స్ బాగా వెళ్ళిందండి. కథ కొంచెం ట్రాక్‌లోకొస్తుంది అని అనుకునే లోపే మళ్ళీ ట్రాక్ తప్పిన ట్రైన్‌లాగా గజిబిజి గందరగోళం అయిపోయిందండి సినిమా అంతా గూడా. ప్రీ క్లైమాక్స్‌లో మళ్ళీ కొంచెం ఎమోషన్ పాయింట్‌ని టచ్ చేస్తారు. అది కొంచెం అనిపించింది. అండ్ అదే టైంలో ఇంట్రెస్ట్‌ని కూడా బాగా గ్రాబ్ చేశారు. ఇంకా క్లైమాక్స్‌నండి ఏదో కొంచెం ఫన్నీగా ట్రై చేద్దాం అన్న థాట్ చాలా రెగ్యులర్‌గా అండ్ క్లైమాక్స్ చూస్తున్నప్పుడు హమ్మయ్య! అయిపోయిందిరా బాబు ఈ కళాఖండం అన్న ఫీలింగ్‌నే కలిగించింది తప్ప ఏ మాత్రం ఇంపాక్ట్ ఇవ్వలేదు. డైరెక్టర్ గారు తీసుకున్న స్టోరీ పాయింట్ ఏదైతే ఉందో అది చాలా కొత్తదండి. కానీ ఆ పాయింట్‌ని కమర్షియల్ వేలో డీల్ చేద్దాం అన్న డెసిషన్ దగ్గరే సినిమా పోయింది. అదే బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అసలు ఆ స్టోరీ మొత్తానికి. తీసుకున్న పాయింట్‌కి, కథ వెళ్ళిన విధానానికి అసలు సింకే లేకుండా పోయిందండి. మూవీ మొత్తం 2 అవర్స్ 12 మినిట్స్‌లో విజువల్స్ పరంగా కానీ, మ్యూజిక్ పరంగా కానీ, ప్రొడక్షన్ పరంగా గానీ ఎవ్వరు కూడా ఇంట్రెస్ట్‌తో పని చేసినట్టు ఏ మూల కూడా కనబడలేదు, వినబడలేదు. మూవీ మొత్తంలో కూడా చాలా తక్కువ ఇంట్రెస్టింగ్ సీన్స్, ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టుకోగలిగే కామెడీ డైలాగ్స్ అండ్ అక్కడక్కడ పడిన లైట్ ఎమోషన్ తప్ప మిగతా మూవీ అంతా ఏమాత్రం నచ్చలేదండి నాకు. డైరెక్టర్ గారు తీసుకున్న యూనిక్ పాయింట్‌ని అంతే యూనిక్‌గా ప్రెజెంట్ చేసుంటే మాత్రం చాలా పెద్ద హిట్‌గా నిలిచేదండి ఈ మూవీ. కానీ కలగాపులగం చేసి పడేశారండి మూవీ మొత్తాన్ని. నా వరకు మాత్రం చాలా అంటే చాలా లిమిటెడ్ పోర్షన్స్ మాత్రమే ఓకే అనిపించాయి. ఇంక మిగతా మూవీ అంతా కూడా అమ్మ బాబోయ్! చాలు నాయనా ఇంక నా వల్ల గాదు అన్న ఫీలింగే కలిగింది. అదండి 'జాక్' అనే కళాఖండం చూసినప్పుడు నాకు కలిగిన ఫీలింగు. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బాయ్ బాయ్.